చాలా బాగుంది సినిమా అయితే. ఏం సినిమా చూస్తే పిచ్చెక్కిపోతున్నాం, మెంటలెక్కిపోతున్నాం. చాలా చాలా బాగుంది. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. అబ్బబ్బబ్బా, ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలి. ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలా. పవన్ కళ్యాణ్ దేవుడైనా, రాజకీయాల్లో ఉన్న సినిమాల్లో ఉన్న దేవుడైనా, అటువంటి సినిమాలు మాత్రం ఇటువంటి దొరకబ్బా. దేవుడైన పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. సినిమా చూసేనబ్బా గెన్నం, ఆ కత్తి తిప్పుతుంటే పవర్ చూస్తే ఆ బ్యాక్ షాట్, సినిమా చూస్తే చాలా చాలా బాగుంది. ఏం సినిమా అబ్బబ్బబ్బా, ప్యాడ్ తడిసిపోయింది. చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. అబ్బబ్బబ్బా, పిచ్చికిపోతుందబ్బా, చాలా బాగుంది. జై పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాప్ సార్. నిజంగా ఈ సినిమా సుజిత్ గారు ఇంత మంచి సినిమా తీసి, నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉండి మీరు ఇంత పెద్ద సినిమా తీసి, మాటలు లేవు, ఇది ఒక సినిమా రికార్డ్ అని చెప్పొచ్చు. మొన్న నిజంగా చెప్తున్నా, సుజిత్ హ్యాట్సాప్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బద్రి ఒక తమ్ముడు, ఒక అత్తని దగ్గర గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓజీ. అంటే అప్పట్లో మేము ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక ఫైట్స్ కానీ మెయిన్ కొడుకునేది పవన్ కళ్యాణ్ ఫైట్స్ అంత ఎంజాయ్ చేసినాం. ఓజీలా ప్రతి ఫైట్స్ ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మేము చెప్పండి, మన తమన్ గారు అన్న మ్యూజిక్ పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు మీరు. ఈ సినిమాకి బీజిఎం కానీ మ్యూజిక్ కానీ అదర కొట్టేసారు. మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ అన్న. తర్వాత అంటే మళ్ళీ మన ఇమ్రాన్ హష్మీ గారు, ఆయన ఒక అప్పట్లో హీరోయిజం యాక్టింగ్ చేసుకుంటా ఇలా విలన్ చేసిండు మన ఇమ్రాన్ హష్మీ గారు. అంటే మన ఒక సినిమా పాన్ ఇండియా మూవీ తీసుకుపోయి మనం తీసుకుంటుందంటే మామూలు మాట కాదు. ఇమ్రాన్ హష్మీ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి.